అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కేఏ పాల్ తీవ్ర విమర్శలు చేశారు. ట్రంప్ మారాలి లేదంటే చనిపోవాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ తిక్క చూసి అనేక దేశాలు దూరం వెళుతున్నాయని, శాంతి కోసం చర్చిస్తామని అంటూనే యుద్ధాలను ఆపలేకపోతున్నారని మండిపడ్డారు. ఓవైపు పాకిస్తాన్ స్నేహం అంటూనే మరోవైపు భారత్ను మిత్రత్వం అంటారని ఆక్షేపించారు కేఏ పాల్. పిచ్చోడి చేతిలో రాయున్నట్టు ట్రంప్ చేతిలో న్యూక్లియర్ బటన్ ఉందని ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. ఈ రోజు రాత్రి పాకిస్తాన్ ఎయిర్ బేస్ ను వాడుకొని ఇరాన్ ని అటాక్ చేయడానికి ప్లాన్స్ అన్ని అయినట్టు మీకు తెలుసు. అందుకనే రాత్రి పగలు గత 2 నెలలుగా అమెరికాలో ఉన్న లీడర్స్ అందరినీ, ప్రపంచ లీడర్స్ ని చాలా మందిని కలిశాను. అందుకే ఈ రోజు నేను వార్నింగ్ ఇచ్చాను. సో మీరేం చేయాలి? మీరు ఒకటి ప్రార్థన చెయ్యండి, ట్రంప్ మారినట్టు లేదా గుండాగి చచ్చినట్టు. ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్ నేను మిత్రుని అంటాడు, ఇండియా నేను మిత్రుని అంటాడు, నేను శాంతి దూతను అంటాడు, యుద్ధాలు ఆపడానికి వచ్చానంటాడు. ఇప్పుడేమో యుద్ధాలు తప్ప ఇంకోటి చేయలేదు. రష్యా యుద్ధం గంటలో ఆపేస్తాను అన్నాడు. 120 రోజులు అయింది. ఆడు కనీసం పుటిన్ ప్రెసిడెంట్ ఆడు మాటే వినడం లేదు. యుక్రెయిన్ ప్రెసిడెంట్ వైట్ హౌస్ కి పిలిపించి ఇన్సల్ట్ చేశాడు. అందుకనే సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ని వైట్ హౌస్ లో ఇన్సల్ట్ చేశాడు. ఈ పిచ్చి చేష్టలన్నీ చూసి ఇలాన్ మస్క్ గుడ్ బై చెప్పాడు. ఆల్రెడీ ఏప్రిల్ 28 నుంచి లాస్ట్ వీక్ వరకు కోరీ బుక్కర్ని, బర్నీ శాండర్స్ ని, జాన్ థూన్, టెడ్ క్రూజ్, లిండ్సీ గ్రామ్, శామ్ బ్రౌన్ అందరినీ నేను వెళ్ళి కలిశాను, కొందరు నన్ను వెళ్ళి కలిసి. కనుక యుద్ధం ఆగాలంటే ఒకటి ప్రార్థన చేయాలి, 2 మీడియా అందరూ దీనికి ప్రెషర్ చేయాలి, ప్రతి ఒక్కరు నోరిప్పి మాట్లాడాలి. ఒకవేళ చేయకపోతే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఎలాగైతే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో క్రిమినల్ అని రుజువు చేశామో, ట్రంప్ ను కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నేనే కోర్టుకి వెళ్ళి బుష్ ఎలాగైతే ఇరాక్ ను ఆక్యుపై చేశాడో, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయని అబద్ధాలు చెప్పి కాలిన పవర్ ద్వారా ఇరాన్ లో బాంబులు ఉన్నాయని, అరే ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గ్యాబర్డే అన్నది కదా లాస్ట్ ఇయర్ ఇరాన్ లో న్యూక్లియర్ బాంబు లేదని. మీరు బాంబు ఉంది మేము అటాక్ చేస్తామని అబద్ధాలు ఆడితే ఈ పాకిస్తాన్ వాళ్ళకి సిగ్గు లేకుండా వాళ్ళు ఎలాగ అవకాశం ఇస్తారు షియాకి సున్నీకి గొడవలు పెట్టడానికి? కనుక ఈ వీడియో ప్రార్థన కొరకు ట్రంప్ మారాలి లేదా గుండాగి చవ్వాలి.